ఖమ్మం జిల్లా 3 టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. జిల్లాలోని గాంధీ చౌక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉమాప్రసాద్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో ఖమ్మంతో పాటు వివిధ ప్రాంతాల్లో 8 దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడన్నారు. ఉమాప్రసాద్ నుంచి సుమారు 21 లక్షల రూపాయల విలువ చేసే 29 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉమాప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ రమణమూర్తి అన్నారు. సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు. అతన్ని ఇంట్రాగేషన్ చేయంగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం 8 అఫెన్స్లు ఒప్పుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి దాదాపు 29 తులాలు అంటే 290 గ్రాముల బంగారము రికవరీ చేయటమైంది. ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని 40,000 70,000 అట్లా పైసలు కూడా తీసుకున్నాడు. దాంతోనే హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు. 1,20,000 పెట్టి స్కూటీ కొన్నాడు. అది హైదరాబాద్లో ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు ఈ బంగారం 29 తులాల బంగారము ఇప్పుడు తోని ఇతన్ని ఇవాళ ఉదయం పట్టుకున్నాము. సిసిఎస్ సిబ్బంది దీని లోపల కృషి బాగుంది. సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము. దాదాపు 8 కేసులు దీనిలో డిటెక్ట్ అయినాయి. గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు చేసినాడు. తర్వాత సూర్యాపేట చేసినాడు, కోదాడ చేసినాడు, హైదరాబాద్లో కూడా చేసినాడు. ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ